పీల్ చేసుకుని బాగా ఉబ్బినాయి. రెడీ అయిపోయింది మన మ్యాగీ మసాలా. చూడండి ఎలాగన్నాయి వేడి వేడిగా. ఈ వర్షాకాలం బయట అయితే వాతావరణం చల్లగా ఉంది. ఇలాంటప్పుడు ఇలాంటి ఆహారం చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. మ్యాగీ మసాలా అయితే రెడీ అయిపోయింది. యా, ఈ సాయంత్రం వేళ మా పిల్లల కోసం ఏం చేస్తున్నా? మ్యాగీ మసాలా నూడిల్స్. మ్యాగీ నూడిల్స్ అవి చేస్తున్నాను. దానికి కావాల్సిన సామాన్ అంతా తెచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని నీట్గా కడిగి కట్ చేస్తాను. కొద్దిగా ఉప్పు. మా అరవబాకండమ్మా, మీకోసమే తొందరగా చేసేస్తున్నా. పైన మట్టి ఇలాంటివి అన్న ఉంటే పోతాయి అని ఈ విధంగా గీకుతా ఉన్నాయి చాకు తీసుకొని. ఇత్తనాలు ఏమి లేవు కదా కృప? అయ్యే ఇత్తనాలు కొంచెంగానే ఉంటాయి. కూరగాయలన్నీ కట్ చేశాను. ఇప్పుడు మ్యాగీ మసాలా చేయడానికి పొయ్యి దగ్గరికి అయితే వచ్చేద్దాం. గ్యాస్ అయితే వెలిగించాను. పాత్ర పొయ్యి మీద పెడుతున్నా. కృప వంట చేసేటప్పటికి పిల్లలైతే క్యారం బోర్డు ఆడుతున్నారండి. హోంవర్క్ రాశారా? హోంవర్క్ రాసా. ప్రణవ్ హోంవర్క్ రాశారా? నీకేలా అన్నకే అన్న రాసా. జాను రాసా? రాసి బయట కూర్చోవాలి. ఈ లోపు వాళ్ళకి తయారు చేసేసానుకో తింటారు అవును కదా. పాత్ర అయితే కాగింది, నూనె వేస్తున్నా. నూనె కాగింది. ముందుగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేస్తున్నా.
పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కానీ వేస్తున్నా. అలాగే క్యాప్సికమ్ ముక్కలు కానీ వేస్తున్నా. పచ్చిమిర్చి, ఇవి కొంచెం మెత్తపడేంత వరకు ఇలాగా నూనెలోనే ఉడకబెడతాను. క్యారం బోర్డు ఆడుతా ఉన్నారు పిల్లలు. కరివేపాకు కొద్దిగా వేస్తున్నా. క్యాప్సికమ్, ఎర్రగడ్డలు, క్యారెట్ కొంచెం మెత్తబడ్డాయి. ఇప్పుడు దీంట్లోకి తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కానీ వేస్తున్నా. టమాటా ముక్కలు కానీ మెత్తబడ్డాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి వేస్తాను. కూరగాయ ముక్కలన్నీ బాగా మెత్తగా వచ్చేసాయి. ఇప్పుడు కలుపు నీళ్ళు పోస్తున్నా. రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నా. చాలిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మరి ఎక్కువైందనుకో తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఉప్పు వరకు మ్యాంగీలో కూడా ఉంటుంది ఉప్పు. అదే మసాలా ఉట్లలో ఉంటుందా, అందుకని చూసుకొని వేస్తున్నా. ఇదే ఈ ఇసురంది తెరలాలి. ఇసురైతే కాగింది. ఇప్పుడు మ్యాగీలు వేద్దాం. మరి ఉన్నాయా? ఈ మ్యాగీలన్నీ ఈ నీళ్ళని పీల్చుకుంటే కొంచెం లావుగా అయ్యి అప్పుడు నీళ్ళన్నీ సరిపోతాయి. అప్పుడు దాకా ఇట్లా నీళ్ళల్లోనే ఉడకబెడదాం. ఇలా ఉడుకుతూ ఉండగా ఇప్పుడు దీంట్లోకి మ్యాగీ మసాలా చల్లుతాను. ఈ మ్యాగీ మసాలా మ్యాగీలకు బాగా పట్టేలాగా కలుపుతున్నా. అరవకండి జాను. మ్యాగీలు నీళ్ళన్నీ పీల్ చేసుకుని బాగా ఉబ్బినాయి. రెడీ అయిపోయింది.
మన మ్యాగీ మసాలా చూడండి ఎలాగన్నాయి. వేడి వేడిగా ఈ వర్షాకాలం బయట అయితే వాతావరణం చల్లగా ఉంది. ఇలాంటప్పుడు ఇలాంటి ఆహారం చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. మ్యాగీ మసాలా అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లాలి. ఫైనల్గా మన మ్యాగీ మసాలా మీద కొత్తిమీర చల్లుతాను. చాలా సింపుల్గా అయిపోయింది కృప వంట. మా పిల్లలు కూడా వెయిటింగ్ చేస్తా అన్నారు, చూస్తా అన్నారు మా అమ్మ ఎలా చేస్తుందని. స్మెల్ బయటకు వెళ్తున్నసరికి పిల్లలైతే లోపలికి వచ్చేసరి. అబ్బియా రెడీనా? రండి రండి. మ్యాగీ మసాలా రెడీ అయిపోయింది. మా పిల్లలు కానీ రెడీగా వచ్చేసారు ప్లేట్లు తీసుకొని. కొంచెం చల్లారింది, మరి వేడిగా ఉంటే తినలేరు కదా పిల్లలు, అందుకని కొంచెం చల్లారిచ్చాను. వాళ్ళకి వేద్దాం కొంచెం కొంచెంగా. ఇంకా పోయింది బాగా. వేడి తీసుకో చేతులకి. అయినా కొంచెం వేడిగానే ఉంది. సాక్స్ వేస్తారు కృప వల్ల మన కాడ ఉంది సాసు. వద్దులేరా, దీంట్లో అన్ని ఆల్రెడీ వేసేస్తున్నాయి, తినడమే అప్పుడే బాగుంటుంది. అమ్మాయి నువ్వుయా కొంచెం కొంచెం తీసుకో, కాలుతుంది. ఇట్లాగనాలి, ఇట్లాగంటే అప్పుడు కొంచెం మీకు ఫ్రీ అవుతాయి కొన్ని. కనుకోండి అటు కాదు, ఇట్లా కనుక్కుంటే ఇట్లకి వస్తుంది. అప్పుడు కొంచెం కొంచెంగా. అటు పొడవ పర్లేదులే, మీ అమ్మ చెప్తాడుది. బాగుంది కృప, బాగుంది. అమ్మ అటు తినింది, అట్ట తినాలి. ఇట్లాగే జాను ఇట్లా తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని, అంటే మీరు ఎక్కువ తినలేరు కదా, కొంచెం కొంచెంగా తీసుకొని. ఎటుంది ప్రణవ్? బాగున్నాయి జాను, ఎటుందా? బాగుంది, పిల్లలు తినడానికి బాగుంది. ఎక్కువ కారం లేదు కదా, అందుకని వాళ్ళకి ఇష్టంగా తింటారు. మ్యాగీ మసాలా అయితే బాగా వచ్చిందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సింపుల్గా అయిపోయే వంట ఏదైనా ఉందంటే ఇదే మసాలా. ఇదే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ప్రణవ్. అయ్యో, ఓకే అండి.